నెల్లూరు నగరానికి చెందిన నిరుపేద కుటుంబానికి జనసేన నేతలు అండగా నిలిచారు. తన తమ్ముడు వెంకటాద్రి తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని తమకు ఆర్థికంగా చేయూతనివ్వాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో రేవతి కోరింది. వెంకటాద్రికి లివర్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో అత్యవసర చికిత్స అవసరం ఉందని లివర్ దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. స్పందించిన జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ పలువురు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇలాంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించేలా కృషి చేస్తామన్నారు జనసేన నేతలు. కొంచెం బయటకు వెళ్దాం ప్రశాంత తర్వాత ఫస్ట్ మేము ఉన్నామని చెప్పేసి మీరు బాధపడుతున్నారు కదా తిరిగి మాట్లాడండి. సో ఫోన్ మాట్లాడండి. రావూరి వెంకటాద్రి అనే కుర్రోడు 17 ఇయర్స్ సన్ ఆఫ్ పెంచులయ్య, డక్కిలి మండలం, వెంకటగిరి నియోజకవర్గం. అతనికి ఆరోగ్యం లివర్ ప్లాంటేషన్ చేయాల్సిన దానివల్ల అతను నెల్లూరులో దాదాపు ఒక 16 ఇయర్స్ నుంచి నెల్లూరులో ఉంటున్నారు. మొన్న సోమవారం రోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ ఇచ్చేదానికి వస్తే ఈ విషయం తెలుసుకున్న మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు స్పందించి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1,00,000 రూపాయలు వాళ్ళకి చేయూతను ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఆరోగ్యం సరిలేకుండా ఉండే వాళ్ళకి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా చేయూతనిస్తుంది. కూటమి ప్రభుత్వం మెడికల్ ఫీల్డ్కి పెద్ద పీట వేసింది. అందరికీ నమస్కారం. లివర్ మార్పిడికి అండగా జనసేన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని, వేములపాటి అజయ్ గారి స్ఫూర్తితో ఈరోజు లివర్ వ్యాధితో బాధపడుతున్న వెంకటాద్రికి 1,00,000 రూపాయలు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నాయకుల ద్వారా అందించాలని చెప్పి వేములపాటి అజయ్ గారి సూచనలతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రేవతి మొన్నటి రోజున కలెక్టర్ గారికి అర్జీ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడిని ఆదుకోండి, నా తమ్ముడు లివర్ బాగలేదు, దాంట్లో ఇంప్లాంటేషన్కి డబ్బు ఖర్చు అవుతుంది, మా దగ్గర లేవు అని చెప్పి వార్తని మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మా వేములపాటి అజయ్ గారు ఆ బిడ్డకి మరియు కుటుంబానికి అండగా నిలబడండి. కష్టపడి జీవనాధారం సాగిస్తున్న ఈ పేద కుటుంబానికి వరుస కష్టాలు ఎదురయ్యాయి. పెద్ద దిక్కును కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారి జీవన విధానం సాగిస్తున్న బిడ్డలకి వెంకటాద్రికి ఈరోజు లివర్ మార్పిడికి రావడం, అంతకు తగినంత ఆర్థిక స్తోమత వాళ్ళకి లేకపోవడంతో జనసేన పార్టీ తరఫున ముందుకొచ్చి 1,00,000 రూపాయలు ఇవ్వడమే కాదు, ఆ రిపోర్టులు తీసుకొని పై వాళ్ళకి చూపించి ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి, ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఏ హాస్పిటల్లో చేస్తే బాగుంటుంది, ఏ విధంగా గవర్నమెంట్ తరఫున మనం వెసులుబాటు ఇవ్వగలమో చెక్ చేసుకొని మిగిలిన అమౌంట్ని మనం ఫండ్ రైజ్ చేస్తాం, ఆ కుటుంబానికి అండగా నిలబడండి అని మాకు వేములపాటి అజయ్ గారి సూచనలతో ఇక్కడ రావడం జరిగింది. సమస్య ఎక్కడుంటే, కష్టం ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంటుందనే దానికి నిదర్శనంగా ఈరోజు రేవతి గారు పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ చేయడం, మేము వేములపాటి అజయ్ గారి సూచనలతో ఇక్కడికి రావడం, 1,00,000 రూపాయలు ఇవ్వడంతో ఆపుకోకుండా ఆ బిడ్డకి ఆపరేషన్కి అవసరమైన ఖర్చు కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలనేది కూడా మేము రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. నియోజకవర్గానికి సంబంధించిన డక్కిలి మండలం వెంబులూరు గ్రామస్తులు ఒక 15 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి అక్కడి నుంచి ఆ గ్రామాన్ని నుంచి వలస వచ్చేసి నెల్లూరులో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి పెద్ద దిక్కైనటువంటి వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడంతో 2 ఆడపిల్లలు, ఒక చిన్న పిల్లోడుని వాళ్ళ మదర్ చాలా కష్టాలు అనుభవిస్తూ వాళ్ళని సాగుతూ ఉంటే అయినా వాళ్ళు ఆ దేవుడు వాళ్ళని కనుకరించకుండా ఆ పిల్లోడికి ఈరోజు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యే స్థితిని తీసుకొచ్చాడు. దానికి చాలా ఖర్చు అవుతుంది, అప్రాక్సిమేట్గా ఒక 50 to 60 lakhs అవుతుంది. ఈ విషయాన్ని మేము మన మీడియా సోదరుల ద్వారా
మా వేములపాటి అజయ్ కుమార్ గారు తెలుసుకొని మా నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులందరికీ చెప్పి వాళ్ళకి ఏదో రకంగా నిన్న తెలుసుకున్నాడు, ఈ రోజుకే 1,00,000 రూపాయలు ఇన్స్టెంట్గా వాళ్ళకి వాళ్ళ ఖర్చులకి వాళ్ళ మందులకి అవసరమయ్యే విధంగా సాయం చేయమని చెప్పి మాకు ఆదేశించారు. దాని ద్వారా మా నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులందరం వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చాము. ఇదే కాకుండా భవిష్యత్తులో వాళ్ళకి ఆ ఆపరేషన్కి కావాల్సిన ఎలాంటి ఏర్పాట్లు కావాలన్నా ముందు నుండి చూస్తాం. వాళ్ళు మా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అదర్ ఏ సోర్స్ ఉన్నా సరే వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఎలాగ డబ్బులు ఏర్పాటు చేయాలో అది కూడా ఆలోచించి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాం. జనసేన పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్న సామాన్య ప్రజలకు అండగా ఉండే పార్టీ. అది మా నాయకుడి నుంచి మేము తీసుకున్న స్ఫూర్తి. అదేవిధంగా మేము ముందుకెళ్తామని తెలియజేసుకున్నాం. నమస్కారము. మేము ఎంతో కష్టాల్లో ఉండి మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్పగానే సార్ పార్టీ వాళ్ళందరినీ పంపించి ఇంత త్వరగా స్పందిస్తారని అసలు అనుకోలేదు. సార్ ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చి ఈరోజు మా చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలు ఇవ్వడంతో ఇంతటితో వదిలేస్తాం అనకుండా ఆపరేషన్ చేయిస్తామని మాకు మాటిస్తున్నారు. జనసేన పార్టీ ఇంత ముందుకు వచ్చి ఇంత సహాయం చేస్తుందని అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్. పవన్ కళ్యాణ్ సార్కి చాలా మేము రుణపడి ఉన్నాము.